ఇది మోస్ట్ కామన్ సైట్ ఎక్కడ ఉంటుంది? కిలియన్ డెహిసెస్ ప్రెజెంట్ ఆన్ ఇన్ఫీరియర్ కాన్స్ట్రిక్టర్ మజిల్, క్రికోఫారింగ్స్, థైరోఫారింగ్స్. ఇదిగోండి క్రికోఫారింగ్స్, ఇది జంకస్ డయాబెటిక్లం అంట, ఫ్రీ ఎయిర్ స్పేస్. వ్యూ ఆఫ్ ఈసోఫేగస్ ఫ్రమ్ బిహైండ్, జంకస్ డయాబెటిక్లం ఇలా కనిపిస్తుంది. క్లినికల్ ఫైండింగ్స్ ఏంటి? బ్యాడ్ బ్రీత్, హాలిటోసిస్ అంటారు, నాన్ ప్రోగ్రెసివ్ డిస్ఫేజియా, మింగలేకపోవడం, రీగజిటేషన్ ఆఫ్ ఫుడ్ అంటే తిన్న ఫుడ్ అనేది పైకి తంతుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్, బేరియన్ స్వాలో. మేనేజ్మెంట్ ఏంటంటే డోల్మాన్స్ ప్రొసీజర్ చేస్తాం, బేరియన్ స్వాలో ఈసోఫేగస్ లో చేస్తాం, బేరియం మీల్ స్టమక్ లో చేస్తాం, బేరియం మీల్ ఫాలో త్రూ అనేది స్మాల్ బౌల్ లో చేస్తాం, బేరియం ఎనిమా అనేది లార్జ్ బౌల్. స్వాలో, ఈసోఫేగస్, మీల్, స్టమక్, మీల్ ఫాలో త్రూ, బేరియం మీల్ ఫాలో త్రూ స్మాల్ బౌల్, బేరియం ఎనిమా లార్జ్ బౌల్. ఇప్పుడు మొటిలిటీ డిసార్డర్ ఆఫ్ ఈసోఫేగస్ లో ఏ డిసార్డర్స్ అనేవి జరుగుతాయి? మెయిన్ ఈసోఫేగస్ లో మొటిలిటీ డిసార్డర్ లో ఏంటి? ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్, మానోమెట్రీ. డిఫ్యూజ్ ఈసోఫేగల్ స్పాజమ్, దీని ప్రెజర్ అనేది మోర్ దెన్ 120 mmHg ఉంటది. దీనికి టైం ఎంత? మోర్ దెన్ 2.5 seconds తీసుకుంటుంది. పేషెంట్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ తో వస్తాడు, తర్వాత డిస్ఫేజియాతో వస్తాడు, రీగజిటేషన్, హాలిటోసిస్, బ్యాడ్ బ్రీత్. మన ఫస్ట్ చెస్ట్ పెయిన్ వస్తే మనకు మెయిన్ ప్రైమరీగా మనం చేయవలసిన ఈసీజీ. ఒక్కసారి ఈసీజీ రూల్ అవుట్ అయితే మన ఎంఐని రూల్ అవుట్ చేసుకోవాలి. ఎంఐని రూల్ అవుట్ చేసాక తర్వాత పేషెంట్ చెస్ట్ పెయిన్, డిస్ఫేజియా, రీగజిటేషన్, హాలిటోసిస్ తో వస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్, మానోమెట్రీ. మోర్ దెన్ 120 mmHg, మోర్ దెన్ 2.5 seconds. బేరియం స్వాలో లో మనకి ఎలా కనిపిస్తుంది? కార్క్ స్క్రూ అపీరెన్స్ అనేది కనిపిస్తుంది. దాన్ని రోజరీ బెడ్ స్టేట్, అది స్పాస్మ్ అంటారు. మేనేజ్మెంట్ డిఫ్యూజ్ ఈసోఫేగస్ స్పాస్మ్ యొక్క మేనేజ్మెంట్ ఏంటి? యాంగ్జియోలైటిక్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, నైట్రేట్స్ ఇస్తాం. తర్వాత పీపీఐ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, తర్వాత H2 బ్లాకర్స్. ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ లో బోటాక్స్ ఇంజెక్షన్స్, బెలూన్ డైలటేషన్ అనేది మనం చేస్తాం. సర్జరీ మేనేజ్మెంట్ అనేది మయోటమీ. ఇప్పుడు డిఫ్యూజ్ ఈసోఫేగల్ స్పాజమ్ క్లినికల్ ఫీచర్స్ ఎలాగున్నది? రిగజిటేషన్, ఇంటర్మీడియట్ డిస్ఫేజియా, సాలిడ్ ప్లస్ లిక్విడ్, ఎపిసోడిక్ రెస్ట్రిక్షనల్ పెయిన్, చెస్ట్ పెయిన్, లైక్ హార్ట్ అటాక్ వచ్చినట్టు ఆ పెయిన్ అనేది ఉంటది అనమాట.